మీరు ఈ మధ్య ఒక ఈవెంట్ లో సిండికేట్ అనే పదం వాడారు. సిండికేట్ వల్ల చాలా మీరేదో ప్రెజర్ ఫీల్ అయ్యి ఇబ్బంది ఫీల్ అయినట్టు. నేను ఇబ్బంది నవ్వుతూ చెప్పాను. నవ్వుతూనే చెప్పారు, నవ్వుతూ చెప్పాను. సీరియస్ గా తీసుకోవాల్సిన వాళ్ళు సీరియస్ గా. బట్ అది నిజం చెప్పాను. నేను నవ్వుతూ చెప్పినా నిజమే చెప్పాను. ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ ఈవెంట్ దాకా వెళ్ళి నేను వచ్చేసానండి ఈవెంట్కి అని అంటే, ఓ సారీ అండి మీకు చెప్పడం ప్రొడ్యూసర్ వాంటెడ్ దిస్ మ్యాన్, దిస్ గర్ల్, దట్ వన్ అని చెప్పేసి ఐ రిటర్న్డ్ బ్యాక్ ఫ్రమ్ దట్ ఈవెంట్. నేను ఒక షోకి నాకు డేట్లు తీసుకుని జస్ట్ బికాస్ కొన్ని చెప్పలేను నేను షేర్ తీసుకుని అంటే నేను షో అంటండి, దిస్ ఈజ్ మై కాస్ట్యూమ్, ఓకేనా, నా బట్టలు నేనే తయారు చేసుకుంటాను, నా డిజైన్, బడ్జెట్ ఉన్నా లేకపోయినా, వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా, యూనో కొన్ని లక్షల కోట్ల మంది చూస్తారండి. సో ఐ షుడ్ లుక్ సర్టన్ వే, ప్రజెంటబుల్గా ఉండాలి. అన్నిసార్లు ప్రజెంటబుల్గా కనిపించకపోయినా బట్ ప్రజెంటబుల్ ఉండే ప్రయత్నం అన్న చేస్తాను. నేను నా బట్టలు నేనే డిజైన్, ఐ డోంట్ హ్యావ్ ఎ డిజైనర్ అట్ ఆల్. సో ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ నేను చూసుకుంటాను. అంత చేసుకున్న తర్వాత వెన్ దే డోంట్ ఈవెన్ ఇన్ఫార్మ్ యూ అండ్ దే షూట్ విత్ సంబడి ఎల్స్, అట్లా చాలా కోకొల్లలు అయ్యాయండి. చెప్పుకుంటూ పోతే కొన్ని యుద్ధాలే జరుగుతాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు సే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీబడీ. కానీ ఏం జరుగుతుంది అన్నది తెలియాలి. మీలాగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని లేదండి, నేను మొదటి నుంచి కూడా ఐ వాజ్ చూజీ. నేను అన్ని షోస్ చేయను, ఎందుకంటే నాకు 10,000కి 15,000కి కొందరు బిడ్డలు ఆకలితో ఉంటారండి. వాళ్ళ పని నేను చేయకూడదు. దే షుడ్ ఈట్. కొందరికి ఆకలి ఉంటుంది. ఎందుకంటే నేను చాలా కొన్ని రోజులు 2-3 రోజులు నేను బఠానీలు తిన్నాను, తెలుసా అండి. అంటే నేను రిచ్గానే పెరిగాను, బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా మమ్మీ తాడు కూడా పెట్టేసుకుంది పాపం. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా బతకడం కోసం సంపాదించుకోవాలనుకుంటే 1 year లోపల నేను బెంజ్ కొనుక్కోవచ్చు. కానీ నాకు 30 ఏళ్ళు పట్టింది. 25 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళు పట్టింది ఒక కొనుక్కోవడం, అది లోన్లో కొనుక్కోవడం. యూ అండర్స్టాండ్ అండి. సో నాకు వాల్యూ తెలుసు, డబ్బు వాల్యూ తెలుసు, ఆకలి వాల్యూ తెలుసు. సో నేను అన్ని ఆవురావురమని అన్ని చెయ్యబోను కూడా. ఎందుకంటే చెప్పాను కదండి, చిన్న చిన్న వాళ్ళు, చిన్న చిన్న యాంకర్స్, చిన్న చిన్న ఆర్టిస్టులు, వాళ్ళ బాధ చూస్తే నా కడుపులో ఒకసారి ఇలా కదులుతుందన్నమాట. ఎందుకంటే అయ్యో బిడ్డ ఎట్లా కట్టుకుంటావు నువ్వు, ఈ రెంట్ ఎలా కట్టుకుంటావు, ఈ బట్టలు ఎలా తెచ్చుకుంటావు, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. మొదటి నుంచి చూసేయండి, మొదటి నుంచి నేను సినిమా ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ చేయలేదు. నేను మొదటి నుంచి వచ్చిన షోస్ అన్నీ చేయలేదు, చూసిగానే చేశాను. చేసిన ప్రతి ఒక్కటి సూపర్ హిట్ చేశాను. అది అప్రిషియేట్ చేసేవాళ్ళు చేస్తారు, కొందరు కనిపించదు అది. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, తెలుగు బిడ్డల యొక్క సత్తా కనిపించడం చాలా కష్టం అండి. యూ అండర్స్టాండ్. సో కొందరు కనిపించదు. సో నేనేది నవ్వుతూ అన్నాను కానీ అది నిజం. నేను ఎంత అనుభవించానో నాకు తెలుసు. వన్ డే ఐ విల్ కమ్ అవుట్ అండ్ స్పీక్ ఎవ్రీథింగ్ అండి. నేను పడ్డ ప్రతి ఉలి దెబ్బ నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఇన్స్పైరింగ్గా ఉండడం కోసం చెప్తాను. బట్ దిస్ ఇస్ నాట్ ద టైమ్, బికాజ్ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆ రోజు మీరు ఎప్పుడైతే స్పీక్ అవుట్ అవుతారో అప్పుడు నిజంగా మీరు అన్నట్టు పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయి. డెఫినెట్గా అవుతాయండి. ఎందుకంటే అనేవాళ్ళు అంటారు కనిపించటం లేదు కాబట్టి అని అంటారు. ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చింది అనుకోండి. ఇది నా ఒక్కదాని గురించి నేను మాట్లాడలేదు, చాలా మంది గురించి మాట్లాడింది.